వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్. ఓల్డ్ ఫొటోస్, పాత ఛాయాచిత్రాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. 1920 ప్రాంతంలో ఆనాటి అఖండ భారతదేశం, ఈనాటి పాకిస్తాన్ ప్రాంతంలోని బెలూచిస్తాన్ క్వెట్టా ప్రాంతంలో విజయదశమి సంబరాలు ఎంత వైభవంగా జరిగాయో అనే దానికి ఈ ఛాయాచిత్రం సజీవ సాక్ష్యం. జంబూ ద్వీపము భరతఖండంలోని ప్రాంతమే బెలూచిస్తాన్ కూడా. అఖండ భారతదేశంలో సతీదేవి యొక్క తలభాగము పడిన ప్రాంతము బెలూచిస్తాన్. మాతా హింగ్లాజ్ దేవాలయము సతీదేవి యొక్క శక్తిపీఠము. అఖండ హిందూ సామ్రాజ్యము ఎంతవరకు వ్యాపించిందనే దానికి ఈ యొక్క ఛాయాచిత్రమే సజీవ సాక్ష్యం. ఆనాటి ప్రజలందరూ కూడా మతాలకు, కులాలకు అతీతంగా కలిసి దసరా నవరాత్రుల సందర్భంగా విజయదశమి వేడుకలు రావణు యొక్క అత్యంత భారీ విగ్రహాన్ని తయారు చేసి ఆ యొక్క విగ్రహాన్ని దహనం చేస్తూ చెడు పైన మంచి యొక్క విజయానికి ప్రతీకగా ఎంతో సంబరంగా ప్రజలంతా కలిసి చేసుకుంటున్నటువంటి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల యొక్క సజీవ సాక్ష్యం ఈ పాత ఛాయాచిత్రం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఓల్డ్ ఫోటో బయోస్కోప్ నుంచి మరిన్ని చరిత్రాత్మక ఛాయాచిత్రాలను మీకు అందిస్తూ వాటిని వివరిస్తూ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నేను మీ రాజు, ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్. జై హింద్.